ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము అధ్యాయం 29 గ్రంథపారాయణ మహాత్మ్యము. శ్రీ సాయి ఇలా అన్నారు: నా చరిత్ర గానమే నీకు శ్రేయస్కరం. ఇది ఈ భూమిపైన అవతార కార్యం యొక్క పరిపూర్ణతే. భావయుక్తంగా నా చర్యలు, సూక్తులు, గుణాలు మరియు విభూతులను గానం చేసే వారిని నేను సంపూర్ణంగా రక్షిస్తాను. భక్తి శ్రద్ధలతో నన్నంటి పెట్టుకునే నా భక్తులకు నా చరిత్ర పారాయణ వలన సంతోషం కలగటం సహజమే. నా మాట నమ్ము. విశ్వాసంతో నన్ను కీర్తించి నా లీలలు గానం చేసేవారికి పూర్ణమైన ఆనందము, శాంతి ప్రసాదిస్తాను. విశ్వాసంతో నన్ను కీర్తించి సంపూర్ణంగా నన్ను శరణు పొంది ఎల్లప్పుడూ నన్నే గుర్తుంచుకొని ధ్యానించే వారికి మోక్షం ఇవ్వటమే నా వ్రతం. నా లీలలు, నా చరిత్ర తలుచుకుంటే నన్నే ధ్యానిస్తూ నాపై భక్తి కలిగి నా నామం జపించే వారికి ఇంద్రియ విషయాలపై విశ్వాసం ఎలా ఉండగలదు? నా చరిత్ర విన్నంత మాత్రానే ఎవరినైనా మృత్యుముఖం నుండి రక్షిస్తాను. అతనికి వ్యాధి నివారణ అవుతుంది. భక్తి శ్రద్ధలతో నా చరిత్ర శ్రవణం చేసి దానిని మననం చేస్తే నీకు శాంతి లభిస్తుంది. దేహాత్మభావమును మరియు ద్వైష్ట దృష్టి నశిస్తాయి. ఏకాగ్రము, పూర్ణము అయిన భక్తి వలన చిత్తమంతా దివ్యశక్తి మండలమవుతుంది. సాయి సచ్చరిత్ర. చరిత్ర పారాయణకు శ్రీ సాయి ఎంతటి ప్రాధాన్యతనిచ్చారో పై వాక్యాల వల్ల మనకు తెలుస్తుంది. అంతేకాక ఈ గ్రంథ పారాయణ చేసిన వారిని శ్రీ సాయి ఎంతగా అనుగ్రహించారో కూడా ఈ క్రింది భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నాయి. అది 1985 జనవరి 20వ తేదీ శ్రీ సాయినాథుని జీవిత చరిత్రను 3 సప్తాహాలు పారాయణ చేసుకొని మొదటి సప్తాహం పూర్తి చేసి బాబాకు నైవేద్యం పెట్టి హారతిచ్చి ₹2.25 సమర్పించుకున్నాను. ద్వితీయ సప్తాహము ప్రారంభిస్తూ శ్రీ సాయిబాబా, నీవు నా పూజ పారాయణలతో నిజంగా సంతృప్తుడు అయితే నాకు ఈరోజు నీ నుండి దర్శనం రావాలి అని ప్రార్థించాను. ఆ రోజు రాత్రి 7:30 గంటల ప్రాంతంలో మా అబ్బాయి పరిగెత్తుతూ నా వద్దకొచ్చి శ్రీ సాయి మన ఇంటికి వచ్చారు. 7 గంటల ప్రాంతంలో సాయి వలె తలకట్టు వేషంతో వచ్చి మీ పేరు పెట్టి పిలిచి అమ్మను ఉన్నారా అని అడిగారు. నేను మీరింకా రాలేదని చెప్పాను. ఆయన నాకేసి చూసి రా శ్రీనుబాబు, ఎందుకు భయం అన్నారు. నా పేరు మీకెలా తెలుసు అంటే నాకు నీ పేరు, మీ నాన్న పేరు కూడా తెలుసు అన్నారు. అమ్మతో నేను యాత్రకు వెళుతున్నాను, మీ వారు పూజ చేసి బాబా పటం వద్ద పెట్టిన దక్షిణ ₹2.25 తీసుకురా అన్నారు. తెచ్చిస్తే తీసుకొని నన్నెందుకు ఎప్పుడు నిందిస్తుంటావు? మీ వారు రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు అన్నారు. మీ పేరేమిటి అంటే నేను వెళ్ళి వచ్చానని చెప్పు, మీ నాన్న కనుక్కుంటాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అని చెప్పారు. నేను కోరినట్లు బాబా నిదర్శనము కూడా ఇచ్చారు. డి ప్రభాకర్ రావు గారు. మీ వద్ద నుండి శ్రీ సాయి లీలామృతం తెప్పించుకొని పారాయణ పూర్తి చేసేసరికి ఉద్యోగంలో సమస్యలు సులభంగా విడిపోయాయి. రద్దు కాబోయిన ఉత్తర్వులు నాకు అనుకూలమైనవి నిలిచాయి. అన్నిటా నాకు విజయమే లభిస్తున్నది. ఇంట్లో అందరము సాయి భక్తులమై సాయి చరిత్ర నిత్య పారాయణ చేస్తున్నాము. వి శివరామయ్య, నెల్లూరు. శ్రీ భరద్వాజ గారు వ్రాసిన శ్రీ సాయి లీలామృతం పూర్తిగా చదివే లోపల మనసు ఎంతో ప్రశాంతమైంది. తెలుగులో ఇంతవరకు ఇటువంటి పుస్తకం వెలువడలేదు. ఎం చౌడప్ప, సోమలాపురం. నాకు ఫిబ్రవరి 5, 1981 గురువారం రాత్రి కల వచ్చింది. నేను షిరిడీ వెళ్ళాను. తెల్లని కఫ్నీ ధరించి పద్మాసనంలో బాబా ఒక పంచలో కూర్చొని ఉన్నారు. వారి వెనుక ధుని ఉన్నది. నేను దక్షిణ ఇవ్వడానికి జేబులో చేయి పెట్టుకుంటే 25 పైసల నాణెం వచ్చింది. 10 పైసల నాణెం కోసం మరలా జేబులో చేయి పెట్టుకుంటే మరలా 25 పైసల నాణెమే వచ్చింది. దానిని ధుని దగ్గర ఉంచగానే బాబా, షికారుకు వెళ్దాం రా అని చుట్టూరా కొంత పహరీ కొంత కంచెగల ఒక తోటలో తీసుకెళ్లారు. అక్కడ కొంచెం సంభాషణ జరిగాక నేను శ్రీ సాయి లీలామృతం పారాయణ చేయవచ్చా అన్నాను. ఆయన చేయవచ్చన్నట్లు తల ఊపారు. మరుక్షణమే వారి గుడ్డలు కాషాయ రంగులోకి మారాయి. నాకు మెలకువ వచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది, శ్రీ సాయి లీలామృతములో
25 పేజీలు మాత్రమే చదివి అనివార్య కారణాల వల్ల ఆపివేశాను. తర్వాత ఆ సంగతే మరిచిపోయాను. ఆ గ్రంథ పారాయణ చేస్తే షిరిడీలో సాయి బాబాకు దక్షిణ సమర్పించినట్లవుతుందని తెలుసుకున్నాను. కె. శ్రీనివాసరావు, అల్లూరు. కామేశ్వరమ్మ, ఒంగోలు. తమకు తెలిసిన వారి నుండి శ్రీ సాయి లీలామృతం తీసుకొని శ్రద్ధగా పారాయణ చేసింది. కొంతకాలంగా ఆమెకు మూర్ఛవ్యాధి, వెన్నులో నొప్పి వచ్చి ఏ చికిత్సకు తగ్గలేదు. అది తగ్గించమని బాబాను ప్రార్థించి పారాయణ చేస్తుండగా ఒకనాటి రాత్రి శ్రీ సాయి డాక్టర్ వలె స్వప్న దర్శనమిచ్చి ఇంజెక్షన్ చేశారు. ఆ నొప్పికి మెలకువ వచ్చి చూస్తే ఇంజెక్షన్ చేసిన గుర్తు స్పష్టంగా కనిపించింది. అంతటితో ఆ వ్యాధి తగ్గిపోయింది. ఆమె మరింత భక్తితో పారాయణ చేస్తుంటే ధ్యానానికి కూర్చోగానే షిరిడీలో సాయికి ఎదురుగా కూర్చున్నట్లు భావోద్వేగం కలిగి బాహ్యస్మృతి లేకుండా 5-6 గంటల సేపు కూర్చుండిపోయేది. ఆమెకు ఇంకెన్నో దివ్యానుభవాలు కలుగుతుండేవి. ఉదాహరణకు 3/9/1968 రాత్రి ఆమెకు కలలో ఎవరో పాములు వాళ్ళిద్దరూ వాకిట్లో నిలబడి బెదిరిస్తున్నారు. ఇంతలో తెల్లని దుస్తులు ధరించిన ఎదురింటి ముస్లింల అబ్బాయి వచ్చి వాళ్లను ఉరుదులో తిట్టి తరిమివేశారు. మర్నాడు గురువారం సాయంత్రం ఆ అబ్బాయి వాళ్ళింటికి వస్తే ఆ కల సంగతి చెప్పారు. సాయియే అలా దర్శనమిచ్చి ఆ ఆపద నుండి నివారించి ఉంటారని అతడన్నాడు. నాటి రాత్రి ఆమెకు కలలో ఒక దున్నపోతు, భీకరులైన 4 నల్లటి మనుషులు కనిపించి ఆమె మెడకు తాడు కట్టి లాగుతున్నారు. ఆమె భయంతో కేకవేసి నిద్రలేచింది. మరలా నిద్రపట్టాక మరలా ఆ 4 ఆమె మంచం చుట్టూ తిరుగుతున్నట్లు కల వచ్చింది. అంతలో తెల్లని వస్త్రాలు ధరించిన వేరొకరు వాళ్లను తిట్టి వెళ్ళగొట్టారు. ఆమెకు వెలుగు వచ్చి మంచం దిగబోతే ఎడమ కాలు క్రింద మెత్తగా ఏదో తగిలింది. కాలు ప్రక్కకు తోసేలోగా ఒక త్రాచుపాము పడగ విప్పి బుసకొట్టి ఆమె కాలుపై కాటు వేసి చరచరా వెళ్ళిపోయింది. కొద్దిసేపట్లో ఆమె శరీరం చల్లబడి చెమట పట్టి గుండెలు బరువెక్కాయి. కొందరు పరుగున పోయి పాముల నర్సయ్యకు ఫోను చేశారు. కొందరు ఆమెకు డాక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. ఆమె నన్ను సాయి పటం దగ్గర చాప మీద పడుకోబెట్టి భజన చేయండి, నాకు సాయియే దిక్కు, నేను డాక్టర్ వద్దకు రాను, నాకెలా ఉంటే అలా జరుగుతున్నది అన్నది. క్రమంగా ఆమెకు బాహ్యస్మృతి తగ్గుతూ నోట నురగ రాసాగింది. ఇంతలో ఆ ప్రదేశమంతా పరిమళాలు వ్యాపించాయి. కాసేపటికి ఆమెకు బాహ్య స్పృహ వచ్చింది. త్వరలో ఆమె కోలుకున్నది. జేవి సుబ్బయ్య, ఒంగోలు. మా పెద్దబ్బాయికి భీమవరంలో సెంట్రల్ బ్యాంకులో మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. కానీ అక్కడ చేరేలోగా కాకినాడలో హెర్నియా ఆపరేషన్ చేయించుకొని అకస్మాత్తుగా చనిపోయాడు. నా తలకొరివి పెట్టవలసిన 45 సంవత్సరాల కొడుకుని పాడి మీద చూచేటప్పటి నుండి కుమిలిపోతున్నాను. మా అన్న పింగళి పరశురామయ్య నన్ను చీరాల తీసుకువెళ్ళి శ్రీ సాయి లీలామృతం పారాయణంలో మనోవేదన తగ్గించుకోమన్నాడు. నేను పారాయణ చేస్తుంటే నా బాధ మీదకు వ్రాసుకుంటే కొంత భారం తగ్గుతుందనిపించింది. బాబాయే ఒకరోజు కలలో కనిపించి ఏడుస్తూ కూర్చునే కంటే వ్రాయవలసి ఉన్నది కదా, వ్రాయరాదా అన్నారు. అటు తర్వాత ఆయన 2 సార్లు నా చనిపోయిన కుమారుణ్ణి తెచ్చి చూపించి మరలా వెంట తీసుకువెళ్ళాడు. ఇది నాకెంతో ఆశ్చర్యంగా ఉన్నది. జే. సీతాలక్ష్మి, మాచెర్ల.